బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో భారీగా కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 43,580 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 9,200 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.60 అడుగులకు చేరుకుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే జలాశయం నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితిని కర్నూలు నుంచి లైవ్ లో వివరిస్తారు మా ప్రతినిధి మురళి. మురళి, ఓవర్ టు యు. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన జలాశయం ఉన్నటువంటి శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తడంతో తెలంగాణలోని జూరాల నుంచి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల నుంచి దాదాపు 4 రోజుల పాటు 2 లక్షల క్యూసెక్ల మేర వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి కొనసాగింది. దీంతో మొన్నటి వరకు అడుగంటినటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా జలకలను సంతరించుకుంది. పూర్తిగా నిండు కుండలా తయారైందని చెప్పుకోవచ్చు. అడుగంటిన జలాశయం పూర్తిగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపు 1,500 పైగా క్యూసెక్ల వరదని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితులు పొంది అటు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులకు గాను ఇప్పుడు 878.60 అడుగులకు చేరుకుంది. మరోవైపు దాదాపు 215 టీఎంసీలకు గాను ఇప్పటికే 181 టీఎంసీలకు వరద నీరు చేరుకుందని చెప్పవచ్చు. ఇదే రకంగానే దూరాల నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్లు నిన్న ఆదివారం సాయంత్రం వరకు కూడా 1,00,000 క్యూసెక్ల వరకు కొనసాగినటువంటి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ప్రస్తుతం దూరాల నుంచి 44,000 పైగా క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇదే రకంగానే దూరాల నుంచి వరద ప్రవాహం కొనసాగితే మరి ఒక 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకుంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా తయారవడంతో అటు రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతున్నారు. అయితే శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు పలు ప్రధాన కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అటు కోటిరెడ్డిపాడు అదే రకంగానే తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమగట్టు విద్యుత్ కూడా ప్రారంభించిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ రకంగానే ఏదైతే ఈ శ్రీశైలం జలాశయానికి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జూరాల నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో అటు తుంగభద్ర నుంచి కూడా మరికొద్ది రోజుల్లో శ్రీశైలానికి వరద కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి.